అనుకోని ప్రమాదంలో 2 కాళ్లు తెగిపోయాయి. అయినా జీవితంపై ఆశ బిడలేదు. వైకల్యంతో జీవన పోరాటం చేస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న 3 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ పింఛను కోసం ప్రదక్షిణలు చేస్తున్నాడు. పింఛను ఇప్పించండి సారు అంటూ విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు కనికరించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించాలని శ్రీనివాసరావు వేడుకుంటున్నాడు. రెండు కాళ్లు లేకుండా జీవన పోరాటం చేస్తున్న ఈ వ్యక్తి పేరు మార్కండి శ్రీనివాసరావు. వయస్సు 53 ఏళ్లు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నివాసముంటున్నాడు. 2018లో భార్య అనారోగ్యంతో మృతి చెందగా ప్రస్తుతం కుమారుడు కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు గతంలో కంట్రీ క్లబ్ లో వెయిటర్ గా పనిచేసేవారు. నెలవారీ సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య అకాల మృతితో కుంగిపోకుండా కుమార్తె కుమారుడికి ఏ లోటు లేకుండా పెంచాడు. రేయింబవళ్లు కష్టపడుతూ వారిని ఉన్నత చదువులు చదివించాడు. పిల్లలు చేతికందారు. జీవితంలో స్థిరపడుతున్నాం అనే సమయంలో ఓ రైలు ప్రమాదం ఆయన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. 2023 అక్టోబర్ 30న సోదరి ఇంటికి వెళ్లేందుకు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ కు వెళ్లాడు శ్రీనివాసరావు. స్టేషన్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. అనంతరం రైల్వే పోలీసులు ఆయన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు తన ప్రాణాలను కాపాడినప్పటికీ తన 2 కాళ్లు కోల్పోయాడు. 2024 మార్చిలో ప్రభుత్వ వైద్యులు 98% వైకల్యముందని సదరం సర్టిఫికేట్ ఇచ్చారు. అన్ని పత్రాలతో అదే ఏడాది ప్రజాపాలన సభలో పింఛన్ కోసం దరఖాస్తు చేసిన ఇప్పటి వరకు మంజూరు కాలేదని వాపోయాడు. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ అందించిన 3 చక్రాల వాహనంలో జీవనయానం సాగిస్తున్నాడు. 2023లో పట్టాలు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు తెగిపోయాయి. నాకు ఎవరు దిక్కులేరు. ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యానో మా తమ్ముడు టాయిలెట్ బాత్రూమ్ అన్నీ తీసిండు. అన్న నా దగ్గర ఉండు, నేను చూసుకుంటున్నాడు. అప్పటి నుంచి మా తమ్ముందరనే ఉన్నా. ఆర్థిక ఇబ్బంది చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్క రూపాయికి తరసావడం అవుతుంది. ఎవరు దిక్కులేని బతికైంది నాది. నాకు దయచేసి పెన్షన్ అప్లై చేయరి. నాకు రేషన్ కార్డు లేని వల్ల అధికారులు ఆపేశారు. ప్రస్తుతం బేగంపేటలోని బ్రాహ్మణవాడలో సోదరుడి వద్ద ఉంటున్నారు శ్రీనివాసరావు. రోజంతా రైల్వే స్టేషన్ పక్కన ఉన్న చెప్పుల దుకాణంలో సోదరుడికి సాయంగా ఉంటూ పొట్ట నింపుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి సోదరుడే ఈయన పోషణ బాధ్యతలు చూస్తున్నాడు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల పింఛను రావడం లేదని తెలిపారు. రేషన్ కార్డు ఉంటేనే పింఛన్ మంజూరవుతుందని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. శ్రీనివాసరావు శారీరక పరిస్థితి చూసైనా పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆయనకు దయచేసి మీరు ఏ సహకారం చేసినా కూడా వాళ్ళ పెద్దల గురించి ఒక వినోదం మాట్లాడుతున్నారు. వాళ్ళకు అతనికి కాళ్ళు లేని వాళ్ళకు పింఛన్ సాయం చేయమని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మానవత్వంతో దివ్యాంగుడికి పింఛన్ మంజూరు చేయాలని స్థానికులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు కోరుతున్నారు.